బాగా తిని తెగబలిసిన కోడి చికెన్ సెంటర్లకు ముందుకు వచ్చి తొడగొట్టినట్టుంది. ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి జైల్లోకి పోయి ఉమ్, నందిగాం సురేష్ ఏం మాట్లాడినాడు అది ఉమ్, చెప్పాలా? ఉమ్, ఏం మాట్లాడినావు అది చెప్పంటే, మేము 4 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తాము, మేము కొడితే మళ్ళీ మీరు తట్టుకోలేరు, ఉమ్, కూలి పంజా కన్నా ఘోరంగా ఉంటుంది. ఆ ఇట్లాంటి బుడ్డ బెదిరింపులు తాటాక చెప్పులు చూసినామయ్యా బాబు 5 ఏళ్ళు. ఉమ్, ఉం? నీ అరాచకాలన్నీ భరించే ప్రజలు నిన్ను 1000 అడుగులు గోతి తూవి పూడ్చారు. ఉమ్, నువ్వు అది వదిలిపెట్టి ఈ రోజు నందిగాం సురేష్ నేను కలిసి ఏం చెప్పాడు తెలుసా? ఉమ్, నా పేరు చెప్పొద్దు పోలీస్ ఇంట్రాగేషన్ లో, నన్ను ఇరికించొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఉమ్, పోలీస్ ఇంట్రాగేషన్ లో, ఇన్వెస్టిగేషన్ లో ఉమ్, ఆ విజయసాయి పేరు చెప్పు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చెప్పి, ఏం కాదు, నా పేరు నా కొడుకు పేరు బయట పెట్టద్దు. ఉమ్, ఈ అరాచకాలన్నిటికి మేమే కారణము. ఉమ్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి అయితే ఏమి, ఉమ్, బాబు గారి ఇంటి పైన జరిగిన దాడి అయితే ఏమి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి జత్వానీ కేసులో ఆయన మూల సూత్రధారి నేనేను, అన్ని ఈయనే, ఉమ్, ఇన్ని నేను. ముఖ్యంగా బాబు గారి ఇంటిపై మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడిలో మెయిన్ అక్యూజ్డ్ ఈయనే. ఉమ్, ఇంట్రాగేషన్ నా పేరు చెప్పొద్దని చేతులు పెట్టుకుని ప్రాధాయపడ్డాడు ఉమ్, నందిగాం. కానీ ఇవన్నీ బయటకు వస్తుంది. ఈయన చేసిన అరాచకం 1, 2 కాదు. పాపాల బైరుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో, పాపాల బైరుడు 1 జగన్మోహన్ రెడ్డి, పాపాల బైరుడు 2 సజ్జల, పాపాల బైరుడు 3 విజయసాయి రెడ్డి, పాపాల బైరుడు 4 వైవి సుబ్బారెడ్డి, పాపాల బైరుడు 5 పివి సుమన్ కుమార్, పాపాల బైరుడు 6 సంజయ్ కుమార్. వీళ్ళందరూ పాపాల బైరువులు. వీళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటికి వస్తున్నాయి. ఉమ్, ఉం? ఉమ్, అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఐఎన్పిఆర్ స్కామ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి A1 సజ్జల యొక్క అనుమతితోనే సాక్షి ఛానల్ ఇది లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది ఐఎన్పిఆర్. అది పెద్ద స్కామ్. ఉమ్, 321 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని సాక్షి పేపర్ కి, సాక్షి ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్ రూపంలో కట్టబెట్టారు. ఉమ్, దోచుకొని తిన్నారు, పంది కొక్కులు తిన్నట్టు తిన్నారు. ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ వదిలేసి నువ్వు వచ్చి ఆ జైలు ముందు నిలబడి బెదిరించేది, మేము అధికారంలోకి వస్తాము, 3-4 సంవత్సరాల్లో వస్తాము. ఎక్కడి నుండి వచ్చేది 3-4 సంవత్సరాల్లో? 3-4 డీకేడ్స్ ఉండదు వైసీపీ. అడ్రస్ లేదు, గల్లంత అయిపోయింది. ఒరి నీ దొంప దగ్గర 151 నుండి ఏకంగా 11కు వచ్చిందా నీ గ్రాఫ్? ఎక్కడ 151, ఎక్కడ 11? ఎంతగా విక్స్ అయిపోయింటే జనాలు నేను పాతాళంలో దిక్కారు. నువ్వు ఇప్పటికైనా చేసిన పొరపాటు చదువుకోకుండా